హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. ముందుకెళ్దాం. క్వాంటిమ్ జంప్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఫ్రీ కోర్సు పార్ట్ నంబర్ 4 అందరూ తెలుసుకోండి. దీని నుంచి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. మీలో ముందుకెళ్ళొచ్చు. చాలా ముందుకెళ్ళొచ్చు. జీవితంలో ముందుకెళ్ళి మీరు ఎంతో అభివృద్ధి చెందొచ్చు. చూడండి, మీరు ఎవరు చేతుల్లోనూ బొమ్మలా ఉండవలసిన అవసరం లేదు. ఎవరో చెప్పినట్లు వాళ్ళు చూడండి, మనం కొన్ని చేతుల్లో ఫ్రెండ్ అరే! ఏంట్రా ఆడికి పర్సనాలిటీ లేదంటారు. ఆడి వ్యక్తిత్వం లేదంటారు. యూ డోంట్ హావ్ టు బి ఎ పపెట్ ఇన్ ఎనీవన్స్ హ్యాండ్స్. మీరు అతని చేతుల్లో జోకర్ అవ్వద్దు. జోకర్ లాగా ఉండొద్దు. చూడండి, కొంతమంది ఫ్రెండ్స్‌ని విపరీతంగా వాడేసుకుంటారు. ఇతరులు బాధపడతారని తెలిసి కూడా మీరు కోరుకున్న రీతిలో ప్రవర్తించడం తప్పు అని మీరు భావిస్తున్నారా? చూడండి. కొంతమంది లేడీస్ ఉంటారు. అరే! నా ఫ్రెండు బాగా బాధపడతాడని ఫ్రెండ్సు వాళ్ళు కోరుకున్న రీతిలో కూడా ఉండలేరు. అత్తగారేమో అంటారని ఆమె చెప్పినట్లే వింటారు. మీ హక్కులు తెలుసుకోండి. మీరు ఇతరులు ఆమోదించని పని ఏదైనా చెప్తే కొంప మునిగిపోతుందని నమ్ముతున్నారా? మీ ఫ్రెండ్స్ వస్తారు. అతను "అరే! మనం ఎళ్దామా ఇతరులు ఆమోదించిన పని ఏదైనా చూడు క్లబ్‌కెళ్దామా" అంటే, "అరే! క్లబ్‌కెళ్ళను నేను రాను" అని మీరు చెప్పగలగాలి. లేపోతే మీరు "అరే! ఎళ్ళపోతే ఏమనుకుంటారు? మన సమాజంలో అభివృద్ధి చెందాలి" మీరు అనుకుంటున్నారా? మీరు అభిమానించే వ్యక్తి చెప్పినట్లు చేయపోతే మీరు వారి అభిమానాన్ని మీరు కోల్పోవలసి వస్తుందని మీరు భయపడుతున్నారా? అరేయ్! నేను ఆ ఫ్రెండ్ చెప్పినట్లు వినకపోతే నా ఫ్రెండ్‌షిప్ పోతుంది. నేను నేను నన్ను నన్ను పక్కకు పెట్టేస్తారనుకుంటున్నారా? ఇతరులను కష్టపెట్టడం కంటే మన సుఖాలను కోల్పోవడమే మెరుగనుకుంటున్నారా? ఇవన్నీ పొరపాటు ఆలోచనలు. మన ఫ్రెండ్స్ ఏది చెప్తే అది చేయాల్సిన అవసరం లేదు. మన అరే! మన ఇప్పుడు ఫ్రెండ్ మనకు రామంటాడు. మీకు అర్జెంట్ పని ఉంటది. ఇంట్లో ఏదో శుభకార్యం ఉంటుంది. మీ ఫ్రెండ్ రాగానే మీరు అన్నీ వదిలేసుకొని ఎళ్ళిపోతారా? మీ సుఖాలను కూడా మీ యొక్క ఆనందాలను కూడా మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి చేతుల్లోనూ బొమ్మల్లా ఉండవలసిన అవసరం లేదు. ఎవరి చేతుల్లోను మీరు కీలుబొమ్మ కానవసరం లేదు. ఫ్రెండ్స్, మీకోసం మీరు చేసుకునే పనుల వల్ల మరెవరు గాయపడటానికి వీల్లేదు. నేను అర్జెంట్‌గా మీరు హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకోవటం వల్ల మీ ఫ్రెండొచ్చి ఆడుకుందాం పదరా అంటాడు. ఆడుకున్న అరే! ఎళ్ళకపోతే ఆడు ఫీల్ అవుతాడనుకుంటాడు. అయన్నీ మనం పట్టించుకోకూడదు. మీ యొక్క టార్గెట్, మీ యొక్క గోల్ మీరు ఆలోచించాలి. కానీ ఈ పనులను వారు తమకు వ్యతిరేకంగా ఊహించడం వల్ల వారు తలక్రిందులవ్వడం జరుగుతుందని మీరనుకుంటారు. మీరు రాననగానే వాళ్ళేదో అరేయ్! నా మాట ఇంటలేదని వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అరేయ్! ఈడు నెగెటివ్ పర్సన్ రా! మనం పాజిటివ్‌గా లేడని అంటారు. పెళ్లయిన తర్వాత కూడా కొంతమందుంటారు. పెళ్లయిన తర్వాత కూడా భార్యతో కలిసి వేరే కాపురం పెడతాననంటే తల్లిదండ్రులు గాబరా పడనవసరం లేదు. మన పె కుర్రోడికి పెళ్లయింది. మన బాధ్యత తీర్చాం. పెళ్లవ్వగానే తండ్రి ఆళ్ళబ్బాయి ఆళ్ళ తల్లిదండ్రులకి చెప్పాల్సొస్తే గాబరా పడుతుంటాడు. నేను వేరే కాపురం పెడతాననగాని. వేరే పెడితే తల్లిదండ్రులు గాబరా పడవసరం లేదు. ఇప్పుడు మీరు ఎలాగ ఇంతకుముందు పెళ్లయిన తర్వాత మీరు ఎలాగ సెపరేట్‌గొచ్చేసారో అలాగే మీ అబ్బాయి కూడా సెపరేట్‌గొచ్చేస్తున్నాడు. దానికి గాబరా పడి ఎంతో ఊహించుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమంది అరే! నన్ను నిర్లక్ష్యం చేస్తాడే, మమ్మల్ని చూడరే, మా తల్లిదండ్రులు అలాగా గాబరా పడతాడు. నా అబ్బాయి ఎళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారని గాబరా పడుతుంటారు. తలక్రిందులవుతూ ఉంటారు. ఎదుటివారు మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే వారు మిమ్మల్ని ఒత్తిడి, బలవంతం చెయ్యరు. ఎదుటివారు మీరు సంతోషంగా ఉండాలంటే మీరు సంతోషంగా ఉండొచ్చు. అలాగే చెయ్యనవసరం లేదు కూడా. మీ బాగోగులను మీరు చూసుకుంటుంటే చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని అభినందిస్తారు. మిమ్మల్ని విమర్శించరు. మీరు హ్యాపీగా ఉంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీ వ్యక్తిత్వం మీకుంటుంది. మీ పర్సనాలిటీ మీకుంటుంది. ఎదుటి వాళ్ళకి ఒత్తిడికి లొంగిపోవాల్సిన ఎక్కడా లేదు. మీ వ్యక్తిత్వం లేని వారిని ఈసడిస్తారు. కొంతమంది చూడండి, వ్యక్తిత్వం లేదు. వాడు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడురా! మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం. కాబట్టి వ్యక్తిత్వం పెంచుకోండి. మీ యొక్క టార్గెట్ పెంచుకోండి. మీ గోల్ పెట్టుకోండి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. అలాగే నేను కలెక్టర్‌నవ్వాలి. నేను మా సంపాదించాలి. 10థ్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలి. అలాగా గోల్ పెట్టుకున్నారనుకో మిమ్మల్ని ఎవరు ఆడించరు. మిమ్మల్ని జోకర్ చేయక్కర్లేదు. ఎవరు చేయరు. అలాగే మీ ప్రతిదానికి అవునంటూ తల ఊపే వ్యక్తులైతే మీకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
ప్రతి వ్యక్తికి ఇబ్బందవుతుంటుంది. మీరు నిజాయితీతో చెప్పిన ఎదుటివారు అభినందించలేకపోతే మీ పట్ల మీ వారికి నిజమైన ప్రేమ లేదు. మీ ఫ్రెండొచ్చాడు, "అరే! మనం అటెళ్దాంరా, అటు ట్యాంక్ బండ్‌కెళ్దాం పదరా" అంటాడు. ట్యాంక్ బండ్‌కెళ్తే నాకు కొద్ది పనుందిరా, ఈ హోంవర్క్ చేయాలిరా, ఇంట్లో పనుందంటే వాడు ఆడు తిట్టుకుంటూ ఎళ్ళిపోతాడు. తిట్టుకుంటూ ఎళ్ళిపోనీ. మీకు తిట్టుకుంటే అది నిజమే ఆయన మీ మీద ప్రేమ లేదు అని గుర్తించండి. అంటే వాడి అవసరానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మీరు ప్రతిదానికి అవునంటూ తల ఊపి ఎత్తులైతే మీకెంతటి ఇబ్బందికరంగా అనిపించినా అలా అనకుండా ఉండటం ప్రారంభించండి. మీరు ఎదుటి వాళ్ళకి అన్ని టైంలో మీరు చెప్పక్కర్లా. మీరు స్పష్టంగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పండి. కొన్ని చెప్పలేరు. ఆ సందర్భంలో కొంతమంది మొహమాటం పోతాం. మొహమాటం "అరేయ్! ఈడికి మొహమాటం ఎక్కువరా" అంటారు. ఆ సందర్భాలను మీరు నోట్‌బుక్‌లో రాసుకోండి. ఎన్ని సార్లు మీరు ఇలాగా ఎదుటి వాళ్ళతో మీరు చూడండి, కొంతమంది ఇంటర్వ్యూకెళ్తారు. ఇంటర్వ్యూకి మన సినిమా చూసాం 'త్రీ ఇడియట్స్‌లో'. ఇంటర్వ్యూలో అతను చెప్తాడు. నేను ఎదుటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తుంటే ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసినోళ్ళు ప్రతి వాళ్ళు నేను యెస్ అంటే యెస్సే అంటావు గానీ నన్ను ఎ ఎప్పుడు నా గురించి ఆళ్ళు దానికి కావాల్సిన ఆన్సర్ నో అని చెప్పలేకపోతున్నారు. నో చెప్పడం కూడా గ్రేటే. అది కూడా తప్పు కాదు. అలా రాసుకోండి. మొహమాటం లేకుండా మీ మనసులోని విషయాలు పైకి చెప్పడం అలవాటు చేసుకోండి. ఇంటర్వ్యూలో మీరు అలా పైకొస్తారు. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతారు. మీరు సూటిగా, నిజాయితీగా, స్పష్టంగా చెప్పగలిగితే మీరు మీ యొక్క జీవితంలో బిడియం పడకుండా మీ ఎదుటి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. మీకు కావాల్సిన ఫ్రెండ్స్ వస్తారు. అసర్టివ్‌గా ఉండండి. అసర్టివ్ అంటే మీరు ఐ యామ్ ఓకే. యూ ఆర్ ఓకే. నేను ఓకే అవుతే నువ్వు ఓకే. అంతేగాని నన్ను ఇబ్బంది పెడితే నీకు సంతోషం అయితే అది కాదు అని చెప్పండి. అసర్టివ్‌గా ఉండాలి. నాన్ అసర్టివ్ చూడండి, కొంతమంది అరే! ఎలాగైనా ఇబ్బంది పెడదామని పరీక్షల్లో తప్పించేద్దాం అనుకుంటారు. అలాంటి ఫ్రెండ్స్‌ని మనం వద్దనుకోవాలి. అలాగే ఇంకో టాపిక్కు. అలాగే చూడండి, మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి. మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క అవసరాలు మీరు చూసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ ఎల్స్ విల్. హూ ఎల్స్ విల్? మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మీ గురించి మీరు మీ 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 బాగోగులు మీరు చూసుకోవాలి. ఉదయం లేగానే మీరు ద ద మంచాల మీద దుప్పట్లన్నీ శుభ్రంగా పెట్టుకోవాలి. మీరు బ్రష్ మొహం కడుక్కోవాలి. మీరు శుభ్రంగా ఉంటేనే మీరు చూసుకోకపోతే ఎవరు చూస్తారు? మీకోసం ఎవరు అన్నం తెచ్చి పెట్టరు గదా! అన్నం తినాలంటే మీరే తినాలి. కాబట్టి మీ యొక్క పనులు మీరే జేసుకోవాలి. మిమ్మల్ని మీరే పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారు చెప్పండి? మీ సుఖ సంతోషాల గురించి పట్టించుకోకుండా ఇతరులను సంతృప్తి పరచాలని మీకెంత ఇబ్బంది కలిగినా సరే, ఇతరులను సంతోషపెట్టడానికే మీరు నిరంతరం ప్రయత్నిస్తుంటే చుట్టూ ఉన్నవారు మీరంటే ఇష్టపడతారు. మిమ్మల్ని గౌరవిస్తారని అనుకుంటున్నారా? అది అలా జరగదండి. అలా జరగదు. అరే! ఈడు ఎప్పుడు మనం చెప్పిన పనులన్నీ చేస్తున్నాడురా ఈడు. చూడండి 'జబర్దస్త్‌లో' కొన్ని స్కిట్‌లొస్తుంటాయి. అరే! ఈడు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు, ఈడికి హెల్ప్ చేద్దాం అనుకుంటారు. ఎవరు హెల్ప్ చేయరు. ఎవరు అవసరాలు వాళ్ళకుంటాయి. అవ మీ అవసరాలు ప్రక్కకు తోసేసి ఇది కూడా ఎదుటి వారి అవసరాలకు మీరు పట్టించుకుంటుంటే మీకు కావాల్సినప్పుడు వారు సాయం చేస్తారని మీరనుకుంటున్నారా? ఇదంతా చాలా తప్పండి. చాలా తప్పు. మీ వ్యక్తిత్వం మీకుండాలి. మీ యొక్క పర్సనాలిటీ మీకుండాలి. ఇతరులను సంతోషపెట్టడానికే ఎప్పుడు ప్రయత్నించే వ్యక్తి చివరకు తన అవసరాలే పట్టించుకోని వాడిగా రూపొందుతాడు. ఎదుటి వాళ్ళ గురించి, నా ఫ్రెండ్స్ గురించి ఆలోచించి చూడండి, కొన్ని సినిమాల్లో ఇవి ఇంటి గురించి పట్టించుకోడు, అతని అవసరాల గురించి పట్టించుకోడు, అతని ఆరోగ్యం కూడా పట్టించుకోడు. ఎప్పుడు ఫ్రెండ్స్ పిలవగానే ఎళ్ళిపోతాడు. అన్ని పక్కనే పెట్టేసి ఫ్రెండ్స్ కోసమే బతుకుతాడు. ఇలాంటప్పుడు చాలా డేంజర్ అండి. మీ అవసరాలను పట్టించుకోనప్పుడు ఇతరులకు సాయం చేయడం మాత్రం ఎలా సాధ్యమవుతుంది? మీ అవసరాలు మీరు పట్టించుకోనప్పుడు ఇతరులకు ఎలా సాయం చేస్తారు? ఇలా తమ గురించి ఏమాత్రం పట్టించుకునే వ్యక్తులను చాలా కృత్రిమైన వారని ఇతరులు పరిగణిస్తారు. అంటే చూడండి, అరే! మనం ఏది చెప్తే అది చేస్తున్నాడు, ఏమి పట్టించుకోవట్లేదు. అనగానే ఆర్టిఫిషియల్ పర్సన్ రా ఆళ్ళు, మా ఆళ్ళింకా అంతా యాక్షన్ చేస్తున్నాడురా అనుకుంటారు. ఇటువంటి వారికి మీరు క్రమంగా అందరూ దూరం అవుతారు. మీరు వ్యక్తిత్వం లేదనుకో అందరూ మీ ఫ్రెండ్స్ కూడా కొంతమందుంటారు. అరే! పని చేస్తున్నాడురా అని, వ్యక్తిత్వం లేదనుకో ఆడు దూరం అయిపోతారు ఫ్రెండ్స్ కూడా. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికే ప్రయత్నించే వ్యక్తులు మరొక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. అలా ఎప్పుడు సంతోషంగా పెట్టాలనుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు.
విమర్శిస్తారు. మీరు ఎవరైనా ప్రయత్నించే వ్యక్తులు ఇటువంటి వారికి క్రమంగా అందరూ దూరం అవుతారు. ప్రతి ఒక్కరిని ప్రయత్నించడం మరొక ఇబ్బందికర పరిస్థితి. ఎదుటి ఎవరైనా కొద్దిగా విమర్శించినా మీరు తట్టుకోలేరు. అలాగే ఏంటి ప్రతి వ్యక్తులగానే అరే! ఈడు వ్యక్తిత్వం లేదురా! ఈడికి వెన్నెముక లేదు అనగానే మీరు తట్టుకోలేరు. విమర్శించగానే ఎదుటి వారికి కోపం వచ్చేస్తూ ఉంటుంది మీకు. ఎదుటి వారి మీద కోపం అయిష్టత కోపం పెంచుకుంటారు. ఎంతో ఆళ్ళ మీద మీరు వ్యతిరేకం మీద హేట్ చేస్తుంటారు. మీరు ముందుకెదగడానికి ముందుకెళ్ళాలి మీరు. ఎదుటి వారిని ఒప్పించడం ఎందుకని మీరు మీ అభిప్రాయాన్ని పైకి చెప్పలేకపోతే మీరు తీవ్రమైన అశాంతికి లోను కావాల్సొస్తుంది. ఎదుటి వాళ్ళు యెస్ ఆర్ నో అని చెప్పండి. నో చెప్పడం గూడా ఒక నో చెప్పలేని వాళ్ళు ఫ్రెండ్‌షిప్ అవ్వలేరు. మీరు నో చెప్పాలి. నేనిప్పుడు నాకు అర్జెంట్‌గా హోంవర్క్ చేయాలిరా, లేపోతే నేను అర్జెంట్‌గా ఆఫీస్‌లో వర్క్ ఉంది. నేను ఆ రోజు రాలేనురా అని చెప్పగలగాలి. మీరెక్కువగా ఇష్టమైన పనులే చేయడానికి ప్రయత్నించండి. మీకిష్టమైన పనులు ప్రయత్నం ఆహ్, చే చేయటానికి ప్రయత్నించండి. చూడండి ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్తాం. బాస్ అడిగిన చూడండి పర్సనాలిటీ బావుంటే మన ప్లీజింగ్ పర్సనాలిటీ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే మన మొహం తేజస్సుగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క పనులు మీరు పట్టించుకోవాలి. విమర్శలను తట్టించుకోవద్దు. అభిప్రాయం చెప్పబోతే తీవ్రమైన అశాంతికి లోనవ్వద్దు. మీరెక్కువగా ఇష్టమైన పనులే చేయడానికి ప్రయత్నించండి. ఇవి ఒక్కొక్కసారి మీ చుట్టూ ఉన్న వారిని ఒప్పించవచ్చు. మీ పనులు మీకుంటాయి అర్జెంట్‌గా ఎళ్ళిపోతారు మీ ఫ్రెండ్‌నొదిలేసి. వాడు అరే! నన్ను పట్టించుకోలేదురా అంటారు చూడండి కొన్ని లవర్స్ ఉంటారు. పట్టించుకోరు. కానీ ప్రతిసారి ఎళ్లి అతను చెప్పినట్లే లవర్స్‌లో మనం ఎక్కువగా చూస్తుంటాం. అందరికీ పర్సనల్ పనులుంటాయి. అయినా పర్వాలేదు. అలాగే మీరెవరైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సొచ్చినప్పుడు మీకేది మంచిదో ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఎన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉందో మీరు నోట్‌బుక్‌లో రాసుకోండి. మీరు డిసిషన్ చేయాలి. ఇప్పుడు నేను రేపు ఇంటర్వ్యూకెళ్ళాలి. ఒక వచ్చేది ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో మీరు డిసిషన్ తీసుకోండి. మీ ఫ్రెండ్ పెళ్ళికని ఎళ్ళబాకండి. మీ జీవితం మీదిష్టం. ఆలోచించకుండా బుక్‌లో మొహమాటం పడుతున్నారు. ఆ బుక్‌లో రాసుకోండి. మీరు ఇంతకు ముందే ఏ విషయం గురించి అయినా ఒక నిర్ణయం తొందరపాటుగా తీసుకొని ఉంటే దాన్ని ఒకసారి సమీక్షించుకోండి. మీరు తొందరపాటు ఆలోచించకుండా ఇప్పుడు మన ఫ్యామిలీతో ఉంటాం మనం. ఫాదర్ ఏదో చెప్తారు కానీ చెయ్యరు పని. అలాగెందుకు చేశారు అని రాసుకోండి. మీరు అందుకు భిన్నంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో పరిశీలించండి. మీకు ఇబ్బందికరంగా ఉన్న ఇతరులను పెట్టడానికి మీరు ఎప్పుడెప్పుడు ప్రయత్నిస్తున్నారో మీ నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇతరుల కోసం లొంగిపోవటం, మీ వ్యక్తిత్వం మీ పనులన్నీ వదిలేసుకొని మీ ఫ్రెండ్ ఏది చెప్తే అది పిలవగానే అర్జెంట్‌గా రాత్రి 10 అవుతది. ఫోను చేయగానే మమ్మీ ఇప్పుడే వస్తానని ఎళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడు ఎళ్ళిపోయారు? మీరు నోట్‌బుక్‌లో రాసుకోండి. మీరు ఎదుటి వాళ్ళ కోసం లొంగిపోతున్నారా? మీ యొక్క గోల్స్ ఉంటాయి. మీ యొక్క లక్ష్యాలుంటాయి. మీ యొక్క ఉన్న అవసరాలన్నీ పక్కన పెట్టి ఎళ్ళిపోతున్నారా? అయన్నీ ఎప్పుడూ రాసుకోండి. ఈ అలాగే ఇతరులను నవ్వించడానికి మిమ్మల్ని మీరు కించపరుచుకోవడం పొరపాటు. ఇతరుల కోసం నవ్వించడానికి మిమ్మల్ని చిన్నపుచ్చుకోవడం, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసుకోవడం కూడా పొరపాటే. మీ యొక్క వ్యక్తిత్వం మీరు ఆహ్, చు అని నిలబెట్టుకోండి. మీ యొక్క బౌండరీస్ నిలబెట్టుకోండి. మీ యొక్క అవసరాలు చెప్పండి. యెస్ నాకు ఈ అవసరం ఉందిరా, నాకు హోంవర్క్ ఉందిరా, ఆఫీస్‌లో పనుందిరా, నేను రాలేనని చెప్పుకోండి. మీరు అప్పుడు మీ యొక్క ఇది ఈ వీడియో ముగిస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో వస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం అండి. మీరు ఇంకా నన్ను ఆదరించండి. ముందుకు వస్తూ ఉంటాను. థాంక్ యూ.